అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా క్విక్గా, టేస్టీగా, తక్కువ ఆయిల్తో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అదేంటంటే ఉప్మా. సింపుల్గా, టేస్టీగా. అందులోకి నేను ఎక్కువగా కాంబినేషన్గా చేసే పచ్చడి పల్లి టమాటో పచ్చడి అండి. పచ్చిమిర్చి కాంబినేషన్తో చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ని. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి, టేస్ట్ బాగుండదు. చూడండి, పల్లీలు మంచి కలర్లో వేగాయి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయలని శుభ్రం చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. చూద్దామండి. చూడండి, పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 పెద్ద టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు కడిగి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోల్ని మగ్గనివ్వాలి. చూడండి, టమాటోలు ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు ఉప్మా కోసం ఈ సైజ్ గ్లాస్తో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఇది ఒక 1/2 కేజీ బొంబాయి రవ్వ ఉంటుంది. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏం అవసరం లేదు. చాలండి, వేగిందనమాట. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. మీరు కావాలంటే గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లి నూనె వేస్తున్నానండి ఉప్మా కోసం. ఇప్పుడు నూనె వేడెక్కింది. ముందుగా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి. నిన్న ఒక సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ పెట్టారండి, ఇలా పోపు దినుసులు వేస్తూనే అవి మాడిపోతాయని. ఏం లేదండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. లేదు, ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఆ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకొని మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకోవచ్చండి. లేదు, కొద్దిగా ఆయిల్ వేడెక్కుతూనే ఈ పోపు దినుసులు వేసేసుకుంటే మనకు కరెక్ట్గా వేగిపోతాయండి, మాడవు. పోపు దినుసులు వేగాయి. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉప్మాలోకి మనకు కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి. నేను ఇందులో అల్లం ముక్కలు, జీడిపప్పు అవన్నీ ఏం వేయలేదండి. సింపుల్గా, టేస్టీగా చేస్తున్నాను. కావాలంటే మనం ఇందులో నెయ్యి వేసుకొని అల్లం ముక్కలు, జీడిపప్పులు అలా కూడా చేసుకోవచ్చు. చూడండి, చాలండి. పచ్చిమిర్చి కూడా మనకు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు ఇందులో మనం వాటర్ని వేసేసుకుందాము. 1 గ్లాస్ రవ్వ కదా అండి, 3 గ్లాసుల నీళ్ళు. మీకు ఇంకా కొద్దిగా లూజ్గా కావాలంటే ఇంకొక గ్లాస్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ నీళ్ళని తెల్లనివ్వాలి. ఓకే అండి, నీళ్ళు తెల్లుతున్నాయి. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. ఈ ఉప్మా రవ్వని వేసేసుకుందాము. ఇప్పుడు గడ్డలు కట్టకుండా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా గడ్డలు కట్టకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. కావాలంటే ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నెయ్యి కూడా ఈ స్టేజ్లో వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో కావాలంటే మనం వెజిటబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు. టమాటో కూడా వేసి చేసుకోవచ్చండి, టమాటో ఉప్మా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే అండి, చూద్దాం. రెడీ అయిపోయి ఉంటుంది. అంతే అండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చెప్పాను కదా అండి, మీకు ఇంకా కొద్దిగా
లూజ్గా కావాలంటే ఇంకొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ కానీ అలాగే 1 గ్లాస్ కానీ ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇంకా చట్నీ ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిరపకాయలు మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయని ముందుగా ఒకసారి లైట్గా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా. అలాగే ఈ పల్లీలకి పొట్టు తీసుకొని వేసేసుకోవాలి. మీకు కావాలంటే అలాగే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది వేసుకోవాలి. సారీ అండి, టమాటో, చింతపండు, పచ్చిమిర్చి మనం ముందుగానే వేసాం కదా. అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఒక 6 వెల్లుల్లి రెబ్బలు లైట్గా పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి సరిపోయేంత రాళ్ళుప్పు, కొద్దిగా నీళ్లు వేసుకొని పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. మరీ కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ, మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్లు చూడండి ఇలా వేసుకోవాలి పచ్చడి. మీరు కావాలంటే ఇంకొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇలా గట్టిగా ఉన్నా కూడా మనం దోశ, ఇడ్లీ, చపాతీలోకి తినచ్చు. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూడా తినచ్చండి. అలాగే ఇందులో ఫైనల్గా ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా పచ్చి ఉల్లిపాయలతోనే ఈ పచ్చడి అనేది టేస్ట్. ఇంక ఈ పచ్చడికి ఏం పోపు లేదండి, ఇలా డైరెక్ట్గా తినేయటమే. ఈ పచ్చడిలోనే మనం పచ్చి చింతకాయలు సీజన్ ఉన్నప్పుడు పచ్చి చింతకాయలు వేసుకొని కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతే అండి, పచ్చడి కూడా రెడీ అయిపోయింది. పల్లి టమాటో పచ్చడి. ఓకే అండి, ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ పెట్టేశానండి. ఈ విధంగా ఒక కప్పు పెడుతున్నాను. ముందుగా పల్లి టమాటో పచ్చడి అండి, సూపర్ కాంబినేషన్ అండి. మామూలుగా మనం పల్లి చట్నీ పలుచగా చేసుకొని తిరగబాత వేసుకొని అలాగే కొబ్బరి చట్నీ దాంతో తింటూ ఉంటాం. కానీ మీరు ఈసారి ఉప్మా చేసుకొని ఈ విధంగా పల్లి టమాటో పచ్చడితో తిని చూడండి, సూపర్గా ఉంటుంది. అలాగే వేడి వేడిగా ఉప్మా అండి, తక్కువ ఆయిల్తో మనం టేస్టీగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. అంతే అండి, చూసారు కదా, ఈ కాంబినేషన్తో నేను ఎక్కువగా చేస్తూ ఉంటానండి. నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదే ఉప్మాతో మనం పచ్చిమిర్చి పచ్చడి అలాగే టమాటో పచ్చడి అలా కూడా మనం పచ్చడితో కాంబినేషన్గా తినొచ్చండి. నేను అవి ఈసారి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ కాంబినేషన్ అయితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇంకొక మంచి కాంబినేషన్ టిఫిన్తో కానీ లంచ్తో కానీ మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.